ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రిజిస్ట్రేషన్ల చట్టంలోని 22A నిషేధిత జాబితాలో పొరపాటున చేర్చిన ఎలాంటి వివాదాలు మరియు కోర్టు కేసులు లేని ప్రైవేట్ ఆస్తులను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రజల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తుంది. అలాగే రైతులకు ఆర్థికంగా మేలు చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం గుర్తించిన 7 రకాల సన్న రకం వరి వడ్లకు మద్దతు ధరకు అదనంగా క్వింటాకు 500 రూపాయల బోనస్ చెల్లించనున్నట్లు ప్రకటించారు. అలాగే సివిల్ సప్లైస్ వద్ద మిగులుగా ఉన్న 17.54 లక్షల టన్నుల ధాన్యాన్ని క్వింటాకు 2389 కనీస ధరతో ఈ వేలం వేయాలని కేబినెట్ ఆమోదించింది. అలాగే హైదరాబాద్ నగరాన్ని కాలుష్యరహితంగా మార్చే లక్ష్యంతో తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్కు 200 కోట్ల కేటాయింపుతో కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద పాత పెట్రోల్, డీజిల్ ఆటోల స్థలాలలో కొత్త ఈ ఆటోల కొనుగోలుకు లేదా పాత ఆటోలకు ఎలక్ట్రిక్ కిట్ల ఏర్పాటుకు 1.5 లక్షల వరకు భారీ సబ్సిడీని అందజేయనున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి జిల్లా కేంద్రాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. వీటితో పాటు 7 కొత్త యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం ఫేజ్ 2కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అలాగే డిసెంబర్ 7 నుంచి 9 వరకు తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.